యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. ప్రియ సోదరీ సోదరులారా, ఇటీవలనే మీరు ఈ తరగతులకు హాజరవుతూ ఉన్నప్పటికీ దేవుని వాక్యము నేర్చుకోవడానికి చాలా ఆలస్యమైపోయిందని బాధపడకండి. ఎంత ఆలస్యమైనప్పటికీ ఇప్పటి నుండి తెలుసుకొనడం మీకెంతో గొప్ప విషయం, గొప్ప భాగ్యం. పాత నిబంధన వాక్యాలతో నిండిన 2వ కొరింథీ పత్రిక 8-9 అధ్యాయాలను మనము ఈ తరగతుల్లో ధ్యానించనై ఉన్నాం. 2వ కొరింథీ పత్రిక నిండుగా అద్భుతమైన, అతి ప్రాముఖ్యమైన సత్యాలెన్నో ఉన్నాయనే విషయాన్ని ఇంతవరకు మీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే ముందుగా ఈ పత్రిక యొక్క ఉపోద్ఘాతము, పరిచయము, అంశము మొదలైనవి తెలుసుకుంటూ వచ్చాం గనక ప్రస్తుతం 8-9 అధ్యాయాలను మీ ముందుంచుకోండి. ఈ 8-9 అధ్యాయాల అంశం ప్రయోగాత్మకమైనది, ఆచరణీయమైనది. ఈ అధ్యాయాల్లోని అంశాన్ని ధ్యానించకముందు ఈ పత్రికలోని మరికొన్ని ఇతర అంశాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం 2వ వచనములో ఒకరి మధ్య ఒకరికి ఉండే సంబంధ బాంధవ్యాలను గూర్చి పౌలు ఏమంటున్నాడంటే, నేను మిమ్మును దుఃఖపరచునెడల నా చేత దుఃఖపరచబడినవాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును. ఈ వాక్యాన్ని కుటుంబ జీవితంలో భార్య భర్తలు, మరి ముఖ్యంగా పదవి విరమణ చేసినవారు అన్వయించుకోవచ్చును. ఉద్యోగము, వ్యాపారము లేక జీవనోపాధి నిమిత్తము ఇంటి నుండి బయటకు వెళ్ళి సంపాదించడమనేది ఒక ఆశీర్వాదము కాగా, డబ్బు సంపాదన కుటుంబ బాధ్యతలు నిర్వహించి పని ముగించుకొని నిమ్మలించడం వృద్ధాప్య దశలో ఎంతో ప్రాముఖ్యమైనది మరియు ఆశీర్వాదకరమైనది. జీవితమంతా తగినంత ఆదరణ, సహవాసము ఒకవేళ నీ భాగస్వామి నీ నుండి పొందలేకపోయినప్పటికీ చివరి దశలో నిన్ను సంతోషపెట్టడం, సంరక్షించడం చేస్తుంది. 6వ అధ్యాయము చివరిలో పౌలు పక్షపాత వైఖరి లేక దురభిమానము, ప్రత్యేకత లేక విభేదము మరియు విభజనను గూర్చి మాట్లాడాడు. ఇది జాతి, మత, కుల కట్టుబాట్ల నుండి కలిగినవి కావు. సామాజిక విలువల ఆధారంగా చెప్పబడినవి కావు. ఈ 6వ అధ్యాయములోని చివర విషయాలు యేసుక్రీస్తునందలి విశ్వాసం ఆధారంగా చెప్పబడ్డాయి. విశ్వాసికి అవిశ్వాసికి ఎటువంటి సమానత్వం లేని కారణంగా అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడి అని చెబుతూ, నేను వారిలో నివసించి సంచరించుదును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు, కావున మీరు వారిలో నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి, మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమార్తెలను కుమారులనయుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడనే పాత నిబంధనలోని వాక్యం ఇక్కడ ఈ అధ్యాయములో ఉదాహరించబడింది. ఈ విధంగా విశ్వాసులు అవిశ్వాసులతో ఎట్టి సంబంధాన్ని కలిగి ఉండరాదని ఈ వాక్యములో ఖండితంగా ఆజ్ఞాపించబడింది. లోకములో ఉంటూ ఉన్నప్పటికీ వారి మధ్యలో ప్రత్యేకత కలిగి ఉండాలని విశ్వాసికి తెలియచేయబడింది. రక్షించబడి, రూపాంతరపరచబడి, ఎడారి అనుభవం, పరలోక దర్శన అనుభవం మొదలైన అనుభవాలను పొంది క్రీస్తులో ఉన్నతమైన స్థానాన్ని పొందిన విశ్వాసి ఈ విషయాలు ఎన్నడూ మరచిపోకూడదు. ప్రత్యేకంగా ఉండాలి. లోకమంతా వెళ్లే మార్గములో వెళ్ళకూడదు. మన కాలు ఒకటి పరలోకములో, ఒకటి భూమిపై ఉన్నాయి అని మనం గమనించాలి. 8-9 అధ్యాయాలు క్రైస్తవ గృహస్థ నిర్వాహకత్వాన్ని గూర్చి తెలియజేస్తూ, ఈ 2 అధ్యాయాలు బైబిల్ అంతటిలో కూడా గృహ నిర్వాహకత్వాన్ని గూర్చి విస్తారమైన ప్రాముఖ్యమైన సందేశాన్ని కలిగి ఉన్నాయి. సేవలో ఇవ్వడాన్ని గూర్చి చెప్పడం సున్నితమైన అంశమై ఉంది. ఇవ్వడాన్ని గూర్చి చెబితే వినేవారు మంచిగా తలంచరనే భావంతో కొంతమంది సంఘ కాపరులు, సేవకులు చెప్పరు. కొన్నిసార్లు సందేశం విన్నవారు కూడా ఈయనకు కావలసింది మన డబ్బు అనుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. ఎవరేమి అనుకున్నా పరిచర్యకు దాతృత్వం అనేది ఎంతో అత్యవసరం. తమ సంఘస్థుల ఆత్మీయ క్షేమాభివృద్ధిని కోరే
సంఘ కాపరులు తప్పనిసరిగా దాతృత్వాన్ని గురించి బోధించాలి. సరి అయిన గృహ నిర్వాహకత్వాన్ని జరిగించనివారు, అంటే దేవుడు తమకిచ్చిన ధనాన్ని వినియోగించడములో, దేవునికివ్వడములో అపనమ్మకస్తులైన వారికి దేవుడు తన నిజమైన ఆశీర్వాదాలను ఏ విధంగా అనుగ్రహిస్తాడు? ఈ విషయాలను గూర్చి లూకా సువార్త 16వ అధ్యాయములో ప్రభు అనేక సత్యాలు బోధించారు. దేవునికివ్వడములో అపనమ్మకస్తులైన సంఘ విశ్వాసులకు సంఘ కాపరి తప్పక బోధించాలి. మనపై దేవుడు తన ఆశీర్వాదాలను కుమ్మరించడం లేదు అనంటే మన అపనమ్మకత్వమే అందుకు కారణం. సంఘాల్లో గృహ నిర్వాహకత్వము బోధింపబడాలి. క్రైస్తవ గృహ నిర్వాహకత్వాన్ని గూర్చి తెలుసుకోవడానికైనా బోధించడానికైనా 2వ కొరింథీ పత్రిక 8-9 అధ్యాయాల కంటే ఎక్కువైన సమాచారము మరెక్కడా మనకు దొరకదు. యెరూషలేములో యోదయ ప్రాంతాల అంతటా శ్రమపడుతున్న క్రైస్తవులకు సహాయము చేయాలనే గొప్ప భారాన్ని పౌలు కలిగి ఉన్నాడు. తాను క్రీస్తును ద్వేషిస్తూ సంఘాన్ని హింసించే కాలంలోనే వీరు పౌలుచే శ్రమపరచబడ్డారు. ఆ కారణంగా పౌలు వారి నిమిత్తమై ఎంతో ఆవేదనను, భారాన్ని కలిగి ఉంటూ వారికి ఆర్థికంగా సహాయపడాలని ఆశించాడు. పౌలు అన్యజనుల దేశాల్లో గొప్ప మిషనరీ సేవ జరిగించాడు. ప్రత్యేకముగా అన్యజనులకు సువార్థికుడిగా పంపబడ్డాడు. కొరింథు, ఎఫెసు, కొలస్సీ సంఘాల విశ్వాసులు అన్యజనుల నుండి రక్షణ పొందినవారే. అన్యజనులైన క్రైస్తవుల్లో నుండి పౌలు యెరూషలేములో శ్రమపడుతున్న పరిశుద్ధుల నిమిత్తం విస్తారమైన ప్రేమ కానుకలను ప్రోగుచేశాడు. అయితే కొరింథీ విశ్వాసులు కూడా ఈ పరిచర్యలో భాగం పొందాలని 8-9 అధ్యాయాల్లో దాతృత్వాన్ని గూర్చి పౌలు తెలియజేశాడు. ఈ 2 అధ్యాయాలు పౌలుకు వరంగా అనుగ్రహించబడిన పౌలు యొక్క నేర్పు ప్రయోజనాన్ని సాధించగల సామర్థ్యాన్ని తెలియజేస్తున్నాయి. ఈ విధంగానే పౌలు అల్లర్ల కారణంగా ఎఫెసు పట్టణాన్ని విడిచి తనకు అతి ప్రియమైన ఫిలిప్పీ సంఘానికి వెళ్లి కొరింథీ పరిచర్య కొరకు ఫిలిప్పీ సంఘము నుండి ఆర్థిక సహాయాన్ని తీసుకొచ్చాడు. ఇతర సంఘాల నుండి కూడా పౌలు కొరింథీ సంఘము కొరకు సహాయము తీసుకువచ్చాడు. ఎవరిని బడితే వారిని పౌలు ఏమీ అడగలేదు సుమా. విశ్వాసులు లేదా ఆత్మ సంబంధులు పరలోకములో ఇప్పటికే ఒక కాలు మోపి ఉన్నారని ప్రేమ కానుకలను వారి నుండి స్వీకరించాడు. ఈ విధంగా ప్రియ సోదరుడా, సోదరి, మీరు ఆత్మ సంబంధులైతే క్రైస్తవ దాతృత్వం, గృహ నిర్వాహకత్వాలను బాగా అర్థం చేసుకోగలరు. ఇక దేవునికివ్వడం అనేది దైవారాధనలో ఒక భాగంగా తెలియజేశాడు పౌలు. కొరింథు, ఎఫెసు, తెస్సలోనిక సంఘాల పరిచర్యకు పౌలు స్థానికుల నుండి ఎలాంటి సహాయము తీసుకోలేదు. పైగా తనతో పాటు ఉన్న తన మిషనరీ బృందానికి తన కొరకు పౌలు గుడారాలు కుట్టి జీవనోపాధి సంపాదించుకున్నాడు. తన చేతులతో కష్టపడ్డాడు. అయితే ఆత్మ సంబంధులైన ఫిలిప్పీ సంఘస్థులు ఇష్టపూర్వకంగా సహాయం చేసినప్పుడు వారి నుండి తీసుకున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికల్లో పౌలు ఇవ్వడములో ఫిలిప్పీ సంఘస్థుల దృక్పథము, ఉద్దేశ్యము, ఇవ్వడం వెనుకనున్న వారి ఆలోచన విధానం, ఇవ్వడములో ఫిలిప్పీలు ఎట్టి పద్ధతులు అనుసరించారు, వారి దాతృత్వపు నమూనాలు ఎట్టివి మొదలైన విషయాల్ని పౌలు తెలియజేస్తూ వచ్చాడు. ఒక్కసారి 8 అధ్యాయంలో నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదీయగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఇదియునుగాక మొదట ప్రభువుకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఎంతగా చేయుదురని మేమనుకొనలేదు. కావున తీతు ఈ కృపను ఏలాగు పూర్వము మొదలుపెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయుమని మేమతన్ని
వేడుకొంటిమి. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్తయందును, మీకు మా ఎడల ఉన్న ప్రేమయందును ఎలాగు అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను. సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయుటయందేగాక చేయ తలపెట్టుటయందు కూడా మొదటివారే ఇండిన మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగూ కలిగనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తియగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలెనని ఇది చెప్పుటలేదు గాని హెచ్చుగా కూర్చుకొనినవానికి ఎక్కువ మిగులలేదనియూ తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువ కాలేదనియూ వ్రాయబడిన ప్రకారం అందరికీ సమానముగా ఉండు నిమిత్తం ప్రస్తుతమందు మీ సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలెనని ఇలాగూ చెప్పుచున్నాను. ప్రియ సోదరుడా సోదరి, దేవుని పరిచర్య వ్యాప్తిలో లేక దేవుని సేవలో నీవు ఎటువంటి దృక్పథము, ఎటువంటి ఉద్దేశ్యము, ఎటువంటి గృహ నిర్వాహకత్వము నీవు కలిగి ఉన్నావో, నీకు దేవుడు అనుగ్రహించిన కృప ఏమిటో ఒక్కసారి ఈ సమయంలో ఆలోచించుకోవలసిందిగా ప్రేమతో నీకు మనవి చేస్తున్నాను. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక యొక్క 8-9 అధ్యాయాల్లో క్రైస్తవ గృహ నిర్వాహకత్వము మరియు దాతృత్వము అనే అంశాలపై మాసిదోనియా సంఘమనబడే ఫిలిప్పి సంఘం యొక్క దాతృత్వ నమూనాలను లేక సూత్రాలను పౌలు మన ముందుంచాడు. మొదటిగా మాసిదోనియా సంఘ విశ్వాసుల దాతృత్వపు నాణ్యతను మనము తెలుసుకోవచ్చు. వారి నమూనా ఎట్టిదంటే, మొదటిగా వారు తమ్మును తాము దేవునికి, తరువాత మాకును దేవుని చిత్తానికిని సమర్పించుకున్నారు అని పౌలు వ్రాశాడు. దేవునికి, దైవ సేవకులకు, దేవుని చిత్తానికి, దేవుని పనికి తమ్మును తాము సమర్పించుకున్నారు. వారు తమ స్వంత చిత్తాన్ని త్యాగం చేశారన్నమాట. ఇట్టి స్థితి పౌలుకు ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే పౌలు ఎవరిని సేవకు ఇవ్వండని బలవంతం చేయలేదు. యజమాని యొద్ద నుండి పారిపోయిన బానిసను గూర్చి పౌలు వ్రాసిన ఫిలెమోను పత్రికలో పౌలు యొక్క దృక్పథాన్ని మనం తెలుసుకుంటాం. ఈ విధంగా పౌలు ఒకరి బలవంతముతో గానట్టి ఇష్టపూర్వకంగా ఇచ్చే స్వేచ్ఛార్పణలను ఎక్కువగా ప్రోత్సహించాడు. సనగకుండా బలవంతంగా కాక సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడని పౌలు తెలియపరిచాడు. గృహ నిర్వాహకత్వము క్రైస్తవ దాతృత్వానికి ఇదొక నమూనా అయుంది. ఇక మాసిదోనీయులు కడు పేదరికములో శ్రమల వలన పరీక్షింపబడుతూ ఉన్నప్పుడు సంతోషంగా దేవునికిచ్చారు. మరియు వారు తమ సామర్థ్యానికి కూడా మించి ఇచ్చారు. ప్రియ సోదరి సోదరులారా, మీ సామర్థ్యానికి మించి దేవునికివ్వడాన్ని గూర్చి మీరెప్పుడైనా ఆలోచించారా? మాసిదోనియా సంఘ విశ్వాసుల దాతృత్వము వారు కలిగి ఉన్న దానిపైనే ఆధారపడి ఉంది గాని వారి లేమిపై ఆధారపడి లేదు. ఈ దాతృత్వాన్ని గూర్చిన కొందరి ఆలోచనలు వాస్తవానికి ఎంతో దూరంగా ఉన్నాయి. నాకే గనుక 10 లక్షలు ఉండి ఉంటే దేవునికి ఎంత ఇచ్చి ఉండేవాణ్ణో అంటారు. ఇటువంటి భావన దేవుని దృష్టిలో సరైనది కాదు. విశ్వాసుల దాతృత్వము తాము కలిగి ఉన్న దానిపైనే ఆధారపడి ఉండాలి కాని తమ లేమిపై కాదు. అసలు వచ్చే దాంట్లోనే కనీసం 10వ వంతు ఇవ్వనివారు దేవుడట్టి వారికి ఎంతిచ్చినా తిరిగి దేవునికి ఏమి ఇవ్వరు.
మాసిదోనియుల దాతృత్వ విధానాన్ని పరిశీలించినట్లయితే వారు తమ సామర్థ్యానికి మించి ఇవ్వడం మనం చూస్తాం. ఇక ఈనాటి విశ్వాసుల్లో మాసిదోనియా సంఘస్థుల వలె దేవునికి ఇచ్చేవారు ఎందరో ఉన్నారు. ఈ విధంగా మీరు దేవునికి ఇవ్వగోరినట్లయితే మీ భార్యాభర్తలిద్దరూ కొంత సమయం తీసుకొని కూర్చొని కుటుంబ వ్యవహారాలన్నీ లెక్క వేసుకొని చివరికి $1,000 దేవునికి ఇవ్వగలమనే నిర్ణయానికి వచ్చారనుకోండి. అప్పుడు $1,000 మీ సామర్థ్యానికి తగిన మొత్తము అయినప్పటికీ మరొక $1,000 అదనంగా ఇవ్వడానికి నిర్ణయించుకొని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక ఆ అవకాశం మీకు కలిగిస్తాడు. మీరు ఊహించని రీతిలో దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఈ విధంగా మనం మన సామర్థ్యానికి మించి దేవునికి ఇవ్వగలుగుతాం. సామర్థ్యానికి మించి ఇవ్వడమనే నమూనా తర్వాత మాసిదోనియులు దేవుని కృపలో వర్ధిల్లిన కొలది దేవునికిచ్చారు. గ్రీకు భాషలో కెరిస్మా అనబడే కృప దేవుని శక్తి మరియు మీ జీవితాలపై కుమ్మరించబడే దేవుని ఆశీర్వాదము అనే అర్థాన్ని కలిగి ఉంది. అంటే మనం కష్టపడి పనిచేసి సాధించగలిగేది కాదు. ఇది దేవుని దయను బట్టి ఉచితంగా అనుగ్రహించబడేదయ్యింది. ఈ విధంగా మాసిదోనియా దాతృత్వ కృపను పొంది తాము పొందిన కృప మేరకు దేవునికిచ్చారు. ఇక క్రైస్తవుల దాతృత్వములో దేవుడు సమానత్వాన్ని చూస్తూ ఉన్నాడు. అంటే ఎవరి సామర్థ్యం కొద్ది వారు ఇస్తూ ఉంటారు. ధనికులు 100 లేక 1000 కొలది ద్రవ్యము లేక కానుకలు దేవునికిస్తారు. అదే ప్రక్క బేద విధవరాలి వంటి పేద కానుకలు కూడా వస్తాయి. అయితే దేవుడు పెద్ద మొత్తాలను కొద్ది మొత్తాన్ని సరి సమానంగా ఎంచుతాడు. దేవుని కృపా దాతృత్వములో గొప్ప సమానత్వం ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరూ తమ కలిమి కొలది ఇవ్వవలసి ఉన్నారు. ఇక 10వ వంతు దేవునికివ్వడం అనేది పాత నిబంధన క్రమశిక్షణ అయ్యుంది. తమ కలిమిలో నుండి దేవునికి మొదటి 10వ భాగాన్ని చెల్లించకపోవడం దేవుని యొద్ద దొంగిలించుట అనే పాపంగా పరిగణించబడడం మలాకి గ్రంథములో మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం చివరి భాగములో దావీదు దేవునికి బలి అర్పించబోతూ క్రయము చెల్లించకుండా ఊరికే వచ్చిన దాంతో దేవునికి బలి అర్పించనని చెప్పి తగిన వెలను చెల్లించి దేవునికి బలి అర్పించాడు. ఈ విధంగా పాత నిబంధనలో ప్రతి ఇశ్రాయేలీయుడు పేదవాడైనా ధనికుడైనా తమ కలిమిలో నుండి తమ తమ ఆదాయాల్లో నుండి దేవునికి ఇవ్వవలసిన దానిని సమర్పించారు. ఇక కొత్త నిబంధన చెప్పేదేమిటంటే, నీకు కలిగి ఉన్న సమస్తానికి నీవే గృహ నిర్వాహకుడివయ్యుండి దేవుడు నీకు అనుగ్రహించిన దానంతటికీ ఒక దినాన్న నీవు తప్పక దేవునికి లెక్క చెప్పవలసి ఉంటావు. కొత్త నిబంధన బోధించే గృహ నిర్వాహకత్వము 10వ భాగం వరకు దేవుణ్ణి పరిమితి చేసి ఉంచు అని చెప్పడం లేదుగాని, నీవు కలిగి ఉన్నదంతా దేవుడు నీకిచ్చినదంతా దేవునిదై ఉన్నందున దేవునికి లెక్క చెప్పాలని అంటుంది. అలాగే దేవునికి ఎంతిచ్చావు అని నీవు ప్రశ్నించబడవుగాని, నీ మట్టుకు నీవు ఎంత ఉంచుకున్నావు, నీ కొరకు నీవు ఎంత ఖర్చు పెట్టుకున్నావు అనేది ముఖ్యం. దేవుడు నీకప్పగించిన ఐశ్వర్యాన్ని ఎంతవరకు దేవుని మహిమార్థమై వినియోగించావు అని ప్రశ్నించబడతావు. గృహ నిర్వాహకత్వములో సమానత్వము అనే నమూనాను మాసిదోనియా సంఘస్థులు కొరింథీయులకు కనుపరిచారు. మనము మన సామర్థ్యము మన కలిమి మేరకు కొద్దిగానైనా గొప్పగానైనా దేవునికిచ్చినప్పుడు విస్తారంగా ఇచ్చిన ధనికుల కంటే పేద విధవరాలి 2 కాసులను ప్రభు ఎక్కువగా ఇచ్చినట్లు దేవుడు సమానత్వాన్ని తీసుకొస్తాడు. ఒకప్పుడు తుపాకులు తయారు చేసే ఒక వ్యక్తి మందిరాన్ని నిర్మిస్తున్న సంఘ కాపరికి పక్షులను కొట్టే తుపాకీ బహుమానంగా ఇచ్చాడట. అతడు సిగ్గుతోనే ఆ తుపాకీని భక్తునికి ఇచ్చినప్పుడు, పక్షులను వేటాడే ఈ తుపాకీ మందిర నిర్మాణానికి ఏమి ఉపయోగపడుతుందని ఆయన అడగాలనుకున్నాడట.
కాని ఆ యవనస్తుడు ఆ తుపాకీని తనకివ్వడం లేదు, దేవునికిస్తున్నాడని ఆ భక్తుడు తలంచాడు. ఇక ఆ అబ్బాయికున్నదంతా తుపాకీ గనుక దాన్నే దేవునికిచ్చాడు. ఈ సంఘటనను ఉదహరించి మరో సంఘములో దేవునికివ్వడంపై బోధించిన దానికి ఫలితంగా 2 మందిరాలు నిర్మించడానికి అవకాశం ఏర్పడిందట. ఒక వ్యక్తి తనకున్న తుపాకీని ఇచ్చినందువలన ఎంతో ప్రయోజనకరమైన దేవుని పని జరిగింది. అతడు తనకు ఉన్నదే ఇచ్చాడు. ఇట్టి కానుకల్ని దేవుడు సమానంగా ఇంచుతాడు. గృహ నిర్వాహకత్వము అనే ఈ అంశంపై ఆసక్తి గలవారు సంఘములో గాని ఆదివారపు బడిలో గాని ఈ అంశాన్ని బోధింపగోరేవారు కొరింథీ 2వ పత్రిక 8-9 అధ్యాయాలు ధ్యానించినట్లయితే మీకెంతో సమృద్ధి అయిన సత్యాన్ని మీరు గ్రహించగలుగుతారు. బైబిల్ అంతటిలో కూడా ఈ 2 అధ్యాయాలు గృహ నిర్వాహకత్వాన్ని గుర్చిన గొప్ప వాక్య భాగాలై ఉన్నాయి. యెరూషలేములో శ్రమపడుతున్న పరిశుద్ధుల సహాయార్థం పౌలు కానుకలను సేకరించిన సందర్భమే ఈ 2 అధ్యాయాల సారాంశం. కొరింథీ విశ్వాసులను దాతృత్వంపై సవాలు చేసిన పౌలు మాసిదోనియా సంఘాన్ని అతి శ్రేష్టమైన మాదిరిగా ఎంచుకున్నాడు. నమ్మకమైన గృహ నిర్వాహకులుగా కొరింథీయులు ఉండగోరినట్టయితే, దేవుని పనిలో భాగము పొందగోరినట్టయితే అనుసరించవలసిన నమూనాలను, సూత్రాలను మాసిదోనియా సంఘ దాతృత్వము నుండి సంగ్రహించి ఇచ్చాడు. ఇక మన విషయం ఆలోచించుకుందాం. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మీకిచ్చిన సమస్తము ఆయనది అనే సత్యాన్ని మీరు గ్రహించారా? దేవుడు మిమ్మును మంచి గృహ నిర్వాహకులై ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. సంతోషకరమైన సామర్థ్యాన్ని మించిన త్యాగపూర్వక అర్పణలను దేవునికి సమర్పించడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఒకవేళ మీరు సమృద్ధిగా కలిగి ఉండకపోతే అందుకు కారణం దేవుని ఎడల మన అపనమ్మకత్వమే కారణం. తమ ఐశ్వర్యం అంతటితో దేవునికి నమ్మకస్తులై ఉండేవారి ఎడల దేవుడు నమ్మకం కలిగి ఉంటాడు. నమ్మకస్తులైన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అనేది దేవుని వాగ్దానమయ్యుంది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించి దేవుడు మీకిచ్చిన దాంట్లో నమ్మకస్తులై ఉండడం ఎట్లో మీరు తెలుసుకోవాలి. ఇంతవరకు క్రైస్తవ గృహ నిర్వాహకత్వములో మాసిదోనియా సంఘాల దాతృత్వాన్ని గూర్చి లేక ఫిలిప్పీ సంఘాల దాతృత్వాన్ని గూర్చి మనం నేర్చుకున్నాం. ఫిలిప్పీ సంఘ విశ్వాసుల దాతృత్వపు నాణ్యత నేటి స్థానిక సంఘాలకు ఎంతో మాదిరికరంగా ఉంది. వారు తమ్మును తాము దేవునికి, ఆ తర్వాత ఆయన చిత్తానికి, దేవుని పనికి, దైవ సేవకులకు ఎటువంటి బలవంతం లేకుండా తమ్మును తామే హృదయపూర్వకంగా స్వేచ్ఛగా సమర్పించుకున్నారు. ప్రియులారా, అటువంటి సమర్పణ మీలో ఎందరు కలిగి ప్రభువును వెంబడిస్తున్నారు? ఎందరు ప్రభు కొరకు జీవిస్తున్నారు? ఫిలిప్పీ సంఘ విశ్వాసులు లేక మాసిదోనియా సంఘ విశ్వాసులు ఎవరి బలవంతం లేకుండా తమంతట తామే తమ సామర్థ్యానికి మించి దేవుని కృపలో వారు వర్ధిలిన కొలది దాతృత్వాన్ని వారు కలిగి ఉన్నారు. ఇట్టి గొప్ప లక్షణాన్ని మీలో ఎందరు కలిగి ఉన్నారు? మనము సమృద్ధిగా దీవించబడకపోవడానికి ముఖ్య కారణము మనలో ఉన్న అపనమ్మకత్వమేనని మరోసారి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాడు. గనుక మనలను మనమే దేవుని వాక్య వెలుతురులో పరీక్షించుకుందాం. ఆత్మీయ బలహీనతలు ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కృపలో ఫిలిప్పీ సంఘం వలె అభివృద్ధి పొందడానికి దేవునికి సమర్పించుకుందాం. ప్రార్థనతో తరగతిని ముగించుకుందాం. ప్రేమగలిగిన మా పరలోకపు తండ్రి, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ఆత్మీయ బలహీనతలు క్షమించి మాసిదోనియా సంఘ విశ్వాసుల వలె దాతృత్వపు కృప విషయములో అభివృద్ధి చెందుటకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.